ఇవే 2 గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. రాయబోతున్నా ఇప్పుడు రాశానో వినండి. బట్ మంచిగా అన్ని అంటే మా స్టడీస్ కోసం, మా లైఫ్ కోసం, మా ఫ్యూచర్ కోసం. మేక్ మీ స్మైల్ అండ్ పుట్ మీ. ఏడుస్తున్నా ఎందుగా ఎమోషనల్ అవుతుండు. ఎందుకు ఏడుస్తున్నా? మరి ఏందవి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫాదర్స్ డే కాబట్టి మా డాడీకి ఏదన్నా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఏం కాదు, లైక్ గిఫ్ట్ అంతే. సో ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నా. అది కూడా ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నా నేను. అంటే నేను బయటికి వెళ్ళేదన్నా మా డాడీకి ఏదన్నా డ్రెస్ కానీ లేకపోతే షర్ట్ కానీ అట్లా చేద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే తీసుకుపోయే వాళ్ళు లేరు అండ్ పాప కూడా ఉంది. నేనేమనుకున్నా ఇంకా మా హస్బెండ్ ఎట్లాగో వస్తుండని చెప్పి నేను ఆర్డర్ పెట్టిన ఇన్స్టామార్ట్లో. అది కూడా అది మా డాడీకి యూజ్ అవుతుందా లేదా, యూజ్ చేస్తాడా లేదా అసలు నాకేం తెలీదు. ఇంకొకటి ఏంటంటే మా డాడీకి నేను అసలు ఎప్పుడు సెలబ్రేషన్స్ చేయలేదన్నమాట. ఒకప్పుడు చిన్నప్పుడు చేసిన, అది కూడా నేను ఒక నాకు 9 ఇయర్స్ ఉండొచ్చు, 9 or 10 ఇయర్స్ ఉండొచ్చు. ఆ టైంలో నేను చేసిన. అంటే నేను ఒకదాన్నే కాదు, మా అన్న నేను చేసినాం, ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసినాం. అంటే మేమిద్దరం మా పాకెట్ మనీతోని మేము ఒక కేక్, మా డాడీకి ఒక కేక్ అండ్ ఒక గిఫ్ట్ కూడా ఇచ్చినాము. సో ఆ గిఫ్ట్ ఏంటో నాకు ఇప్పుడు గుర్తులేదు, బట్ సెలబ్రేషన్ చేసాము అనేది గుర్తుంది. ఒక్కసారి మేము సెలబ్రేషన్ చేసాము, దాని తర్వాత మేము అసలు ఏం సెలబ్రేషన్ చేయలేదు. అండ్ మా డాడీకి నేను అసలు ఇప్పటి వరకు గిఫ్ట్ ఇచ్చిందే లేదు, నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు. మా డాడీ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు, అంటే నాకు పెడతా ఉంటాడనమాట. లైక్ డ్రెస్సెస్ కానీ ఏదున్నా సరే నాకు చూసుకుంటాడు అట్లా ఇప్పటి వరకు. అంటే పెళ్ళున్నా సరే తినడానికి కానీ లేకపోతే డ్రెస్సెస్కి కానీ. అప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఒక మనీ ఉండకపోయేది. సో అప్పుడు మా డాడీ పెట్టుకునేది. అంటే మా డాడీ కంప్లీట్గా కాదు, లైక్ మా హస్బెండ్ కూడా పెట్టుకునేది. బట్ ఇక్కడ ఆర్డర్స్ వచ్చి ఉంటే మా డాడీ పెట్టుకునేది. అట్లా అన్నీ నాకే పెడతాడు. బట్ నేను ఎప్పుడు మా డాడీకి ఏ గిఫ్ట్ ఇవ్వలేదు. సో ఇదే నా ఫస్ట్ గిఫ్ట్. సెలబ్రేషన్స్ చేద్దాము, ఎట్లా జరుగుతుందో చూడండి. ఆ గిఫ్ట్ చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతాడో కూడా చూడండి. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి ఇది ఫస్ట్ ఫాదర్స్ డే అనమాట. సో నాకు అనిపించింది అంటే కొంచెం మంచిగా చేద్దాము, లైక్ మెమొరబుల్గా ఉండాలి అని చెప్పి నేను ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఒకటి లెటర్ అనమాట. లెటర్ రాద్దాం అనుకుంటున్నా. అంటే పాప ఎట్లాగో ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, సో పాప ద్వారా నేను రాస్తాను అనమాట. తన ఫీలింగ్స్ని నేనే రాస్తాను అనమాట. తన ఫీలింగ్స్ని నేనే రాయబోతున్నా. ఏం రాస్తానో ఏందో రాసిన తర్వాత ఆయన చదువుతాడు కదా, అప్పుడు మీరు వినండి అని రాసింది. మంచిగా ఇచ్చినారనమాట. ఇది ఒక 75 అట్లా ఉండే అనమాట. ఇన్స్టామార్ట్లో ఆర్డర్ చేసిన. అండ్ మా డాడీకి గిఫ్ట్ కూడా ఇన్స్టామార్ట్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఇంకొక గిఫ్ట్ ఉండే, అది తెచ్చినారు తీసుకొని అట్లా అనమాట. సో ఇప్పుడు ఒక లెటర్ రాద్దాము. మా హస్బెండ్కి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చిన. మా హస్బెండ్కి గిఫ్ట్ ఏమి ఇచ్చిన అంటే అది యూజ్ అయ్యేదే ఇచ్చిన. నాకు ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. అసలు ఏం వాడతారు, అసలు ఏం వాడరు మా హస్బెండ్. వాచ్ వాడరు. అండ్ ఏమి ఇవ్వాలి, ఇన్స్టామార్ట్లో అంత పెద్దగా ఏం కలెక్షన్స్ లేవు, అసలు డ్రెస్సెస్ కలెక్షన్స్ అసలు ఏం లేవు. సో అందుకే ఇంకా చూసి ఒక ఆయన యూజ్ చేసేది అయితే తీసుకున్నాం. ఇవే 2 గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాము. అండ్ నేనైతే ఒక లెటర్ రాయబోతున్నా. ఇప్పుడు రాశానో వినండి. బట్ మంచిగా అన్నీ నేను ఆల్రెడీ థింక్ చేసి పెట్టుకున్నా. నా మైండ్లో కొన్ని రన్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీరు గమనించారా, అది ఏంటంటే బేబీని ఫస్ట్ మా హస్బెండ్కి ఇస్తే అసలు నేను చెప్తున్నా, నాకు ఆ వీడియో చూసినప్పుడు అనిపించింది ఎవ్వరు అంటే నేను అందరు హ్యాపీగా ఫీల్ అయినారు. బట్ అందరికంటే ఎక్కువగా మా హస్బెండ్ ఫేస్లోనే హ్యాపీనెస్గా అనిపిస్తుంది. అంత స్మైల్ ఇస్తుంటూ అది నాకు కమెంట్స్లో కూడా చెప్పినారు. ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఆ వీడియో, మంచిగా అనిపిస్తుంది. ఆ సాంగ్, బీజిఎం, ఆ స్మైల్. మా హస్బెండ్నే చూస్తుందంట, నోట్లో చేయి పెట్టుకుందంట అన్నీ చెప్పిండు. అంటే పుట్టంగానే ఇట్లా ఎత్తుకోగానే అట్లా అనమాట. మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళందరికంటే మా హస్బెండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట పాప పుట్టిందని. అట్లా హ్యాపీ ఫాదర్స్ డే అను. విష్ చేయరా. ఇది చాక్లెటే కదా, దీంట్లో ఏమి ఉండదు కదా.
ఈ చాక్లెటే. చెప్పురు మీ డాడీ గురించి చెప్పురు ఇప్పుడు ఒక్కొక్క మాట చెప్పురి చెప్పురి ఇద్దరు కలిసి ఒక మాట చెప్పురు మీ డాడీ మీకోసం ఏం సాక్రిఫైస్ చేసిండు మీ డాడీ మీకు చిన్నప్పటి నుంచి ఎట్లా చూసిండు ఒక మాట చెప్పురి. అయితే ఏం చెప్పాలంటే ఫస్ట్ మేము ఊర్లో ఉండే మా కోసం అంటే మా స్టడీస్ కోసం మా లైఫ్ కోసం మా ఫ్యూచర్ కోసం ఊరిని వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చేసిండు మా డాడీ. అండ్ దాని తర్వాత చాలానే చేసిండు మా కోసం, అంటే చాలా చేసిండు. అండ్ మమ్మల్ని చదివిపించిండు, అంటే ఏదేదో అవ్వాలి మాకంటే మా డాడీకే ఎక్కువ గోల్స్ ఉండే, మాకు ఉండకపోయేది అంటే అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలని. మా డాడీకి ఒక గోల్ ఉండే అనమాట, అంటే మా పిల్లలు ఎదగాలి, ఒక జాబ్ రావాలి, వాళ్ళకి ఫ్యూచర్ ఉండాలి అన్నట్టు మా డాడీ ఎప్పుడూ థింక్ చేస్తూ ఉంటాడు. సో అట్లా నాకు పెళ్ళైన పాప పుట్టినా నన్ను ఒక చిన్న పాపలానే చూసుకుంటాడు ఎప్పుడు కూడా. అండ్ ఇప్పుడు కూడా నాకు ఏమన్నా ఇప్పియాలని అంటే ఇప్పుడు నాకు అది తినాలనుంది డాడీ అంటే కూడా పోయి తీసుకొస్తాడు ఏం ఆలోచించకుండా. అంటే ఇప్పుడు కూడా మా పాప వచ్చినా నన్ను ఇంకా ఒక చిన్న పిల్లలాగానే చూస్తుండు, పెద్ద పెళ్ళయింది ఆమె ఒక ఇంటికి వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా పాపలాగానే అంటే ఇట్లా మంచిగా చూసుకుంటాడు. అండ్ వీళ్ళకే తిడతా ఉంటాడు, మా తమ్మునికి మా అన్నకి, నన్ను ఎవరైనా ఏమైనా అంటే వీళ్ళిద్దరిని ఫస్ట్ తిడతాడు అట్లా. ఇంకా చెప్పు, నువ్వు చెప్పు. కాలేజే జాయిన్ చేయించిండు, అది మా మా తమ్మునికి నచ్చిన కాలేజే. ఏం అట్లా స్ట్రిక్ట్ పెట్టాడు అనమాట మా డాడీ, అంటే అట్లనే ఉండాలి ఇట్లనే ఉండాలి, ఆ కాలేజ్కే వెళ్ళాలి, ఇట్లనే చదవాలి, ఇట్లనే బిహేవ్ చేయాలి అన్నట్టు ఏమి ఉండదు, నీకు నచ్చిన కాలేజ్ జాయిన్ అవ్వు అన్నట్టే ఉంటాడు. కానీ అనుకున్న గోల్ రీచ్ అవ్వు, అంటే జాబ్ చేయి, మంచిగా ఉండు, అట్లా అట్లా అనమాట. అందుకే వాడికి నచ్చిన కాలేజ్లోనే వేసిండు. ఎంత దూరమైనా పంపించిండు, ఎక్కడనో ఉంటుంది ఆ కాలేజ్. ఏడు ఉంటుంది, బిఎన్ రెడ్డి సిటీలో ఉంటుంది అనమాట ఎక్కడో. సో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటేనే చాలా లాంగ్, అయినా కానీ పంపించిండు. అన్న వచ్చిండు ఇప్పుడే, మా అన్న వచ్చిండు, ఇక తినిపి కేక్ కట్ చేపి. కేక్ కటింగ్ అయిపోయినాక మెల్లగా వచ్చిండు. ఇందాకే నువ్వు విదేశాలకు వెళ్ళినావు అని చెప్తాను. డాడీ కోసం అయితే ఒక గిఫ్ట్ తీసుకున్నా, అదేంది గెస్ ఉంటున్నావు, ఏమనుకుంటున్నావు, అందులో ఏముంది చెప్పు. వాచ్ అనుకుంటున్నా. వాచ్ వేసుకుంటా, ఏముంది మరి నువ్వు యూజ్ చేసేది ఏది? సరే ఇప్పుడు ఇప్పుడనే ఇది నచ్చిందా లేదా, ఎందుకు ఇచ్చిరా చెప్పు. కాదు, మా డాడీ వైర్ది ఇయర్ ఫోన్స్ తీసుకుంటాడు, అది ఊకంటే ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అందుకే అంటే మాకు డిస్టర్బెన్స్ అనమాట. మా డాడీ ఫోన్ పెద్ద స్పీకర్ బాక్స్ లేక వినిపిస్తుంది, ఈ రూమ్లో పెడితే సో అది ఆ రూమ్లోకి వినిపిస్తుంది మా డాడీది ఫోన్. అందుకే ఆయన ఇయర్ ఫోన్స్ ఖరాబ్ అయిపోతుంది ఊక అని చెప్పి నేనేమో ఇయర్ పోడ్స్ గిఫ్ట్ చేసిన. ఇదేమని మంచిగానే అనిపించదా? కాదా, ఇది ఇప్పడం ఎందుకురా ఇంకా పాయింట్. నా ఫాదర్స్ డే సెలబ్రేషన్ చేసినావా నీకు? ఎందుకు చేయలేదు? ఒకసారి నేను మా అన్న ఇద్దరం కలిసి చిన్నప్పుడు పైసలు నీది నాది పాకెట్ మనీ తీసుకొని చేసినాం కదా, గుర్తులేదా? స్కూల్కి పోయినప్పుడు చేసినా, వీళ్ళకి గుర్తులేదు, నాకు గుర్తుంది. అది ఫాదర్స్ డే రోజే మేము చిన్న కేక్ తీసుకొని కట్ చేయించినాం, అది ఒక్కసారి సెలబ్రేట్ చేసినాం. దాని తర్వాత ఇది ఒక్కటి. మదర్స్ డే కాదు, ఫాదర్స్ డే. మధ్యలో ఏమైందంటే అప్పుడు ఏమో మరి నాకు నా చేతిలో పైసలు లేకుండా ఈరోజు పాప కొంచెం చిరాకు పడుతుంది. ఇగో గిఫ్ట్. మా ఆయన ఎక్కువ స్వీట్స్ తినడనమాట, కేక్ అవి ఇవి. సో అందుకే ఇందులో ఏముంది అనుకుంటున్నావు చెప్పు, ఇదేం గిఫ్ట్ ఇస్తున్నా అనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? గెస్ చేయి ఫస్ట్. ఐఫోనా? ఏమనుకుంటున్నావు? ఆగు, ఎందుకు రా నవ్వుతున్నావు? సన్ గ్లాసెసా? ఓ సన్ గ్లాసెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నెక్స్ట్ టైం సన్ గ్లాసెస్ ఇస్తాను. కానీ నాకు పర్ఫ్యూమ్ గిఫ్ట్ చేసిన, అంటే నువ్వు యూజ్ చేస్తావు కదా, ఆఫీస్కి వెళ్తాడు కదా, అందుకే పర్ఫ్యూమ్స్ ఎక్కువ యూజ్ చేస్తాడు అని చెప్పి నేను ఇచ్చిన. వేరేది ఏమియాలో నాకు అర్థం కాలే, ఎక్కువ పర్ఫ్యూమ్సే ఇస్తా, అదే వాడతాడు కాబట్టి.
ఓకే, నేను నీకోసం అంటే నేను కాదు పాప నీకోసం ఒక లెటర్. ఏంటిది ఫాదర్స్ డే మా హస్బెండ్కి. My dad my first love. To the man who means everything to me. Every lesson, every love, every little moment with you is my favorite memory. Happy first Father's Day. Thank you for taking care of me every day. You carry me, make me smile, and put me to sleep. I love hearing your voice. I heard it when I was in mommy's tummy, and I still make me happy now. I know I am your favorite little girl, and you are my favorite person. As I grow up, I hope you keep loving me just the same. I will always be your little princess. I love you, Nana. Love you, your baby girl. Love you too, Amma. లవ్ యూ అమ్మా. అక్కడికి వెళ్ళిపోయింది. ఏడుస్తున్నా. Thank you. ఎమోషనల్ అవుతున్నా. ఎమోషనలా? Thank you. You made my day very well. Thank you, little princess. ఏడుస్తున్నా. ఎందుగా ఎమోషనల్ అవుతుండు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేస్తుంది ఏ బుడి పిల్లది? ఏం చేస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? మరి ఏందవి? చెమట కానీ చెమట అంట. మేము ఇక్కడి ఎమోషనల్ అయిపోయింది ఇక్కడ. చెప్పాలంటే నిజంగానే ఎమోషనల్ అయిపోయిండు. అవి హ్యాపీ టీయర్స్. మా హస్బెండ్ ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నా. బయట కూల్గా కనిపించిన లోపల అయితే చాలా ప్రేమ ఉంటుంది మా ఇద్దరి మీద. మా హస్బెండ్ ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు మా పాపకే ఇస్తాడు. గిఫ్ట్ ఇచ్చినావు నాకు. నువ్వు బుడ్డి పిల్లది గిఫ్ట్ ఇచ్చిందంటారు. నాకు గిఫ్ట్ ఇచ్చినావు బుడ్డి. నువ్వు అంటే ఫస్ట్ ఫాదర్స్ డే కదా, నువ్వు ఫాదర్ అయినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా.